సభ్యులు నెల రోజులు మనం కలుసుకున్నాము కిందట, నెల రోజుల కిందట. మరి ఒక నెలలో, మరి ఒక సమయంలో, మరి ఆరాధన కూడికలో మనం కలుసుకోవడం, మరి ఈ రీతిగా ప్రభు పాద సన్నిధిలో ఆ ప్రభు యొక్క నామమును స్మరించుకునేటువంటి భాగ్యం ఆ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ 2024వ సంవత్సరంలో 6 నెలలు మనకు జరిగిపోయింది. అనగా ఎంతకాలం జరిగిపోయింది? అంత సంవత్సరం వెళ్ళిపోయింది. ఇంకెంత మిగిలింది? ఇంకొక అంత సంవత్సరం మనకి, ఇంకొక 6 మాసాలు నాకు గత 6 నెలలలో మరి చలికాలం బాగా అనుభవించాం. తర్వాత ఎండాకాలంలో చాలా ప్రత్యేకమైనటువంటి వేడి, వడగాడులు మరి చూచాం. చల్లదనం లేనటువంటి నెలలు మనం చూచాం. విసిరి కళ్ళతో మనం విసురుకున్నాం. కరెంట్ లేకపోతే కూలర్లతో మనం వేడి గాలి వచ్చి ఇబ్బంది పడ్డాం. నీళ్ళు పోసినా ఒక్కోసారి వేడికి కూలర్ కూడా వేడెక్కిపోవాలి, ఫ్యాన్ కూడా కూలర్ వేడెక్కిపోయి మనకి చల్లదనం రాదు. మరి ఏసీలో ఉన్నాయా? ఏసీలు ఏసీలో పెట్టుకున్నారు ఎవరైనా? డాబా పెట్టారు కదా, పెట్టుకొని ఏసీలు కూడా చల్లగంటారు. విద్యుత్ మరి చూస్తుంది మాకెంతంటే రేపిస్తారు కదా అనుకుంటున్నాను. మనకి స్తోమత అందించినటువంటి ఏసీలు అంటే మనకి స్థితి మించినటువంటి ఖర్చు. అయినా కూడా మన సంఘాల్లో పెట్టుకునేవారు ఉన్నారు, వాటిని భరించేవారు ఉన్నారు, వాటి ద్వారా సుఖము సంతోషము కలిగిన వారు ఉన్నారు. కరెంటు బిల్లు ఇస్తే దాన్ని కట్టుకోవడానికి తట్టుకునే కుటుంబాలు కూడా లేకపోతే అటువంటి నెలలు వెళ్ళిపోయి, అటువంటి వేడి గాలులతో బాధపడే కాదు. గాలి లేక బయట వేసుకొని, చెట్ల కింద వేసుకొని, వరండాలు వేసుకొని, వాకిట్లో వేసుకొని ఇబ్బంది పడ్డ రోజులన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు మనం వర్షాకాలంలో వచ్చేసాం. తుఫానులు, మరి వాయుగుండాలు, వరదలు, బీభత్సమైనటువంటి పరిస్థితులు ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. బీహార్లో, అస్సాము ఆ ప్రాంతాల్లో మరి టీవీలో చూస్తారు. భయంకరమైనటువంటి వరదలు, భయంకరమైనటువంటి వర్ష తుఫానుకి వంతెనలు, బ్రిడ్జీలు కూలిపోయినాయి. 2-3 బ్రిడ్జీలు కూలిపోయినాయి బీహార్, అస్సాము ప్రాంతాలు. ఎన్నో ఇళ్ళు కూలిపోయింది. ఎంతోమంది ప్రజలు నివాస యోగ్యము కానటువంటి గృహాలలో ఉండలేక వర్ణంలో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది. తల్లులు బాలికలు గర్భించి ఎంతో మంది చచ్చిపోయారు. ఈ రీతిగా గత నెలలో మనం భయంకరమైనటువంటి స్థితి పేపర్లలో, టీవీలో మనం చూసాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా తుఫానులు ఉన్నామా? ఇంకా తుఫాను అవర్తం ఏర్పడింది బంగాళాఖాతంలో. మరి ఏ రీతిగా ఏ దిక్కు వెళ్ళిపోతుందో తెలియదు, కానీ మనకు మాత్రం వర్షం ఉందని, భారీ వర్షాలు ఉన్నాయని, లొల్లులు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని మనకి సెల్ ఫోన్లో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, టీవీలో కూడా వార్తల్లో మనం వింటూ ఉన్నాం. ఏమైనా నేను అనుకుంటున్నాను, భయంకరమైనటువంటి పరిస్థితులు మన ఆలోచించడం, భయంకరమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఆవరించబడి మరి మన జీవితం నాకు చాలా ఆశ్చర్యం. ఈ ప్రాణం ఉన్నంతకాలం, ఈ ఊపిరి ఉన్నంతకాలం మన శరీరాన్ని మనమే మూసుకుంటూ వెళ్ళిపోతాం. అవునా? మన శరీరాన్ని మనమే మూసుకుంటూ వెళ్ళిపోతాం.
నడిచి వెళ్ళినా, బండి మీద కూర్చున్నా, కారు మీద కూర్చున్నా, ఆటోలో కూర్చున్నా మన శరీరము మన స్వాధీనంలో ఉంటుంది. ఈ ప్రాణం ఉన్నంతకాలం మంది మోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ప్రాణం పోయిందనుకోండి, మరి దీన్ని మోయించడానికి ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. ఒకడు మోయించలేంటి బతికినంత కాలం. ప్రాణం పోయిన తర్వాత నలుగురు మోసి వెళ్తారు శ్మశానం. అలాంటి మన జీవితం. ఇలాంటి జీవితాన్ని మనం చూడాలి కనుక ఇలాంటి జీవన పరిస్థితులు మనకు ముందున్న వాళ్ళు అనుభవించారు, మనం చూసాం కనుక మనం జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుంటాం. ఒక్కోసారి మనం చచ్చిపోయినా ఈ శవాన్ని మోయటానికి కూడా ఎవరు రాలేండి, సమాధి త్రవ్వటానికి కూడా ఎవరు ఉండలేండి. చాలా డబ్బులు అడుగుతారు, చాలా డబ్బులతో కూడినటువంటిది సమాధి త్రవ్వడం, మోసుకెళ్ళడం కూడా డబ్బులతో కూడినటువంటిది. ఇలాంటిది మానవ జీవితం కనుక ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటాను. ఈ జీవితాన్ని బతికినంతకాలం చూడండి, చనిపోయిన తర్వాత కూడా ఆత్మశాంతి దొరకటానికి బాగుండాలన్న ఉద్దేశంతో మనము ఈ ఆరాధనలు, ఈ ప్రార్థనలు, ఈ పాటలు, ఈ ఆరాధన క్రమం, ఈ బైబిల్ పాఠాలు, యువతలు తెలుస్తుంది. ఎక్కడో ఒక వాక్యాన్ని మనం పట్టుకొని దాని ద్వారా మనము భయం చెంది, దాని ద్వారా మనము భక్తి కలిగి, దానివల్ల విశ్వాసం కలిగి మన జీవితాన్ని క్రమపరుచుకోవటానికి, క్రమబద్ధీకరణ చేసుకోవటానికి ఈ మందిరాలు, ఈ ప్రార్థనలు మనకు అవసరం. అందుకని మన కొరకు గురువులు, మన కొరకు సంఘ సేవకులు, మన కొరకు సంఘ పరిచారకులు, మన కొరకు ఎందరో అది కాలం నుండి మరి సేవకులు, గురువులు, అయ్యగారులు రావటం, వారు ఉన్నంతకాలం మనకి మంచి మాటలు చెప్పటం, వారు ట్రాన్స్ఫర్ అయిపోయినా, రిటైర్ అయిపోయినా వెళ్ళిపోవడం, వారి స్థానంలో ఇంకొక అయ్యగారు రావడం మనకి దేవుడి ఇచ్చినటువంటి గొప్ప బాధ. కనుక మన జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి దేవుడు మరి ఒక నెల మనకి ఇచ్చాడు. మన జీవితాన్ని బాగు చేసుకోవటానికి దేవుడు మరి ఒక 6 నెలలు మన కొరకు ఏర్పాటు చేసి ఉంచాడు ఆ పరమాత్మ. కనుక జరిగిపోయే కాలం అంతా కూడా మనం కడు ధైర్యంతో, కడు జాగ్రత్తతో, కడు శ్వాసలతో ఎందుకు సాగించుకోవడానికి మనం సిద్ధపడటానికే దేవుడు మరి ఒకసారి ఈ అవకాశం మాకిచ్చాడు. నేను చెప్పడం కూడా కాదు, నేను కూడా సిద్ధపడవలసిన వాడుగా ఉన్నాను. సిద్ధపడి ప్రభు కొరకు, ప్రభు పిలుపు కొరకు మరి ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, దాని కొరకు సిద్ధపడాలి. మనందరం కూడా సిద్ధపడాలి. దీనికి వయసుతో నిమిత్తం ఉంది. నాకు 50 ఏళ్ళు, 50 ఏళ్ళు, 90 ఏళ్ళు రావాలి అప్పుడు కదా అనుకోవడానికి వీలేదు. ఇదివరకు అనుకునేవాడు, గట్టిగా ఉండేవాడు, గట్టిగా పనిచేసేవాడు. ఈ సోడన్నో, దొంగన్నో, గంటలన్నో తిని ఎంతో కష్టపడి పనిచేసేవాడు. వాళ్ళే పొలాలు దున్నుకోవటం, వాళ్ళే బడులు ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళే రాళ్ళు రప్పలు ఏరి ఎట్లతోటో మనుషులతోటో నాలుగు కట్టి దున్నుకోవటం, సాగు చేసుకోవటం, కమ్ము చేసుకోవటం, ఇవన్నీ కూడా ఇది వరకు ఉండే. రాను 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 మనిషి చేసుకోలేకపోవటం వలన, మనిషిలో తిరిగేటువంటి బలము, శక్తి లేకపోవటం వలన ఇప్పుడు ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? యంత్రాలు వచ్చేసాయి. మనుషులు చేసే పని ఏం చేస్తున్నాయి? యంత్రాలు, మిషన్స్ వచ్చేసి వాటి ద్వారా మానవుడు ఈ ఫ్యాక్టరీలు నడుపుతూ ఉన్నాడు, పొలాలు దున్నుతూ ఉన్నాడు, పొలాలు ఊడిస్తూ ఉన్నాడు, పొలాల్లో ఉన్న కలుపు తీస్తూ ఉన్నాడు, పంట కొట్టిన తర్వాత కోపిస్తూ ఉన్నాడు. ఆ మిషనే నూర్పించేస్తుంది, దాన్ని తీసుకొచ్చి పర్వాలో పూసేస్తామనే మిషన్. కనుక మానవ జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు.
అవన్నీ కూడా గత 6 మాసాలు మనం అనుభవించే విషయాలు సంతోషపడ్డాం. ఇంకా ఆయన కృపకు మనం పాత్రం కావాలి కనుక ఈ 7వ నెలలోకి వచ్చాము. ఈ జరిగిపోయే కాలం అంతా కూడా మనం దేవునికి స్తుతి చెల్లించేటటువంటి కృప మన మీద దేవుడు ఏర్పాటు చేశాడు. అటు కృప మనం కలిగి ఉండాలన్న దానికే ఈరోజు మరి ఒకసారి దేవుడు మీ ముందు నన్ను నిలబెట్టాడు. ఈ 10 జాతవారం అందుకు దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి గొప్ప అనుకూలమైన వాతావరణాన్ని బట్టి మరి డీసీ గారు, అలంకార గారికి, చక్రవర్తి గారికి, సంఘానికి పెద్దలకి అందరూ కూడా నా యొక్క శుభములు, నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. మరి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అంశం ఏంటంటే స్టూ వర్షిప్ అని ఇంగ్లీష్లో మాట్లాడు. స్టూ వర్షిప్ అనగా గృహ నిర్వాహకత్వం, గృహ నిర్వాహకుడు అనే మాట మాట్లాడబడింది. అనగా ఇల్లు, ఇంటి పని అంతటిని చూసుకునేవాడు. గృహ నిర్వాహకుడు అంటే ఇంటి పనిని అంతటిని చూసుకునేవాడు. ఇళ్లలో 2 రకాల ఇల్లు ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఒకటేంటి మన ఇల్లు, ఒకటేంటండి మన ఇల్లు. ఇంకోటి ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. ఇది ఎవరిది? గాడ్స్ హౌస్. గాడ్స్ హౌస్, దేవుని గృహము, దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటి కొరకు క్రైస్తవుడు ఏమి చేయాలి? మన ఇంటి కొరకు ఆ ఇంటి యజమానుడు, ఆ ఇంటి వ్యక్తులు, ఆ కుటుంబీకులు ఏం చేయాలి? ఎంతవరకు దేనిని కొనసాగించుకుంటే ఆ ఇల్లు అవుతుంది, ఎంతవరకు కొనసాగించుకుంటూ ఉంటే ఈ గుడి అవుతుంది అనేది ఈరోజు ఈ గృహ నిర్మాణంలో, ఈ గృహ నిర్వాహకుడు అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇల్లు అంతటిని చూసుకునేవాడు గృహ నిర్వాహకుడు అనే మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని విశ్వాసుడు మనం ఎందుకు పిలువబడ్డామని అంటే మనందరం ఎవరు? మనందరూ ఎవరు అమ్మా? దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు. మనందరం కూడా దేవుని విశ్వాసులు. మనందరం కూడా దేవుని నమ్మినటువంటి ఆయన కుమారులను, ఆయన కుమార్తెలు. దేవుని విశ్వాసులు దైవ సంబంధమైనటువంటి అనేక కార్యక్రమాలను చేయడానికి ఆయన మనందరినీ ఆయన మానవుడు చేసేటటువంటి పనులు చాలా ఉన్నాయి. ఒక ఇంటి గురించే మాత్రమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే కాదని ఈ మానవుడు చేసేటటువంటి పనులు జీవితంలో చాలా ఉన్నాయి. ఏమిటా పనులంటే లెక్కలేనటువంటి పనులు. చదువుకునే పని ఉంది, ఉద్యోగం చేసే పని ఉంది, వ్యవసాయం చేసే పని ఉంది, ఉద్యోగం చేసే పని ఉంది, ఇంకా దానదానం చేసే పని ఉంది, రక్తదానం చేసే పని ఉంది, విద్యాదానం చేసే పని ఉంది, ధనాన్ని దానం చేసే పని ఉంది, ధాన్యాన్ని దానం చేసే పని ఉంది. రకరకాలుగా ఈ దాన ధర్మాలు చేసేటటువంటి బాధ్యతలు మన స్థితిని బట్టి మన యొక్క ఇవన్నీ చేయాలంటే మనకు కావాల్సినటువంటిది మొట్టమొదటి లక్ష్యం ఏమిటంటే త్యాగము కావాల్సి ఉంది. ఏం కావాలమ్మా? త్యాగము మనిషికి అవసరం. ఈ త్యాగము ద్వారా మనం ఏదైనా సాధించాలి. ఈ త్యాగం లేకపోతే, ఈ ప్రాణానికి ప్రాణంగా మనం పెట్టే స్థితి మనకు లేకపోతే మనం త్యాగం చేయాలి. క్రీస్తు ఎందుకు దేవుడయ్యాడు? యేసు ప్రభువు ఎందుకు దేవుడయ్యాడు? ఆయన కొరకు ఎందుకు ఇన్ని ఆరాధనలు, ఇన్ని మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి?
క్రీస్తు ఆరాధన కొరకు ఎంతమంది బలైపోయారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది అంతఃసాక్షులైపోయారు. కానీ ఆయన మనందరి కొరకు త్యాగం చేసినటువంటి గొప్ప. ఎక్కడ చేశాడో త్యాగం అమ్మా? ఎక్కడ చేశాడో త్యాగం? కొండ మీద 5,000 మందికి ఆహారం పెట్టడంలో త్యాగం చేశాడు. ఏం కావాల్సి వచ్చినాయి ఆహారం పెట్టడానికి? పెద్ద పెద్ద కమరాలు పెంచి భోజనం ఉండాలా? పెద్ద పెద్ద పశువులను మేకలను ఏదేదో తయారు చేసి వంటుండి అక్కడ పెట్టారమ్మా? లేదు లేదు. 5 పెట్టారు, 2 చిన్న చేపలు. 5,000 మందికి ఒకసారి, 4,000 మందికి ఒకసారి భోజనం పెట్టాడు అంటే దానికి ఏం చేశాడు ఆయన? త్యాగం చేశాడు. 5,000 మంది అంటే మాటలా? 4,000 మంది అంటే మాటలా? పెట్టడంగా మాత్రమే కాదు, 12 కంపలు పెట్టాడు. రెండవసారి భోజనం పెట్టినప్పుడు 7 కంపలకి ఎత్తాడు. ఆ ఆహారం ఇచ్చిన వాడు ఎవరు అమ్మా? నువ్వు ఇచ్చాడు. ఆ మందిలో చిన్న పిల్లవాడు ఇచ్చాడు. వాడు రొట్టెలు తెచ్చుకున్నాడు, చేపలు తెచ్చుకున్నాడు, సంచులో పెట్టుకుని వాడు పెద్దలు తీసుకొచ్చాడు. అక్కడ పెట్టడానికి శిష్యుల దగ్గర ఏమీ లేదు. మీ దగ్గర ఏముందా? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, అత్తయ్య ఏమన్నా మీ దగ్గర? అయ్యా మా దగ్గర ఏమీ లేదండి. ఏమీ లేదు. అప్పుడు పిల్లవాడు త్యాగం చేశాడు. అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 తనకున్నటువంటి దానిని ఇతరులకు ఎవరినే త్యాగం. యేసు ప్రభువు కూడా ఎందుకు త్యాగం చేశాడంటే మనం చేసినటువంటి ఘోరమైన పాపముల వలన, అతిక్రమం వలన మనం పొందేటటువంటి శిక్షకు బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు కనుక ఆ కలువరి కొండ మీద ఆయన త్యాగాన్ని మనం ఊశాడు కదా. ఊశారు, కాండ్రకిచ్చి ఊశారు అమ్మా, కాండ్రకిచ్చి ఊశారు. మన ముఖం మీద ఎవరైనా ఊస్తే ఆ భలే ఊసావయ్యా, బాగా ఊసావయ్యా, ఇంకోసారి ఊయి అని అంటాము, అనగలుగుతాము. మనం నోట్లో తుమ్మ పెడితేనే ఆ తుమ్మల ఎలిజిబుల్గా పెడితేనే తుమ్మ పడుతుంది, వాసన వస్తుంది, కాశ వస్తుంది అంటాం. అంటే మన నోరు అంత కమ్మగా ఉండదాము, మన నోరు అంత కమ్మగా ఉన్నాం. ఊసిన, తిట్టిన, కొట్టిన, అలా దృష్టిన తీసి సిలువకు ఆయన లేఖలతో బంధించిన ఆయన తండ్రి ఏమి చెప్పింది ఎదుగరు కనుక ఏమి శరీరాన్ని నలగగొట్టినప్పుడు, శరీరానికి ఆ బలిముతో పొడిచినప్పుడు, ఆ తల మీద మొండకి పెట్టినప్పుడు ఆయన మౌన మాట మాట్లాడినటువంటి త్యాగాన్ని ఆయన చేశారు. ఈ మొదటి పట్టణంలో మనం చూసాం, నిర్గమాకాండంలో మోషే కాలంలో త్యాగం చేసినటువంటి ఆ భక్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. 36వ అధ్యాయం 5వ వచనం చూడండి సార్. మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, విస్తారముగా ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు? ఎందుకు విస్తారంగా ఆ ఆక్రమణ తీసుకొస్తున్నారండి? వారు ఒక మందిరం కడతానండి. మోషే ఐగుప్తు దేశము నుండి వారు కనాను వెళ్ళిపోతున్నారు. 450 సంవత్సరాలు వెచ్చిత్యాగం చేశారు ఐగుప్తు దేశంలో. ఫరో చక్రవర్తి పరిపాలన విధానంలో మట్టి తొక్కారు, ఆ మట్టితో ఇటుకలు చేశారు,
ఆ ఇటుకలను పేర్చి కాల్చారు. కాల్చమనేటువంటి ఇటుకలతో వాళ్ళు ఇల్లు కట్టారు. మన ఫరో చక్రవర్తి వాళ్ళు చేసినటువంటి పని ఎంత చేసినా వారికి అయినటువంటి కూలి లేదు, జీతం లేదు. చాలా శ్రమపడ్డారు, కష్టపడ్డారు, పస్తులు ఉన్నారు, దెబ్బలుతున్నారు, అవమానించబడ్డారు. సరే దేవుని బిడ్డ ఇప్పుడు వారు ఏడ్చి దేవునికి మొరపెట్టినప్పుడు మోషేను, అహరోను, మిరియమ్మను దేవుడు వారికి ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆ జనాంగమును ఆ మోషే వెంట పెట్టుకొని కనానుకి వెళ్తున్నటువంటి మధ్యములో దేవుడు అడిగాడు, మోషే నాకు ఒక మందిరాన్ని కట్టవయ్యా. ఎవరన్నా దేవుడు మోషేని నాకు ఒక మందిరాన్ని కట్టబడతా. దానిని ఏమన్నారంటే ప్రత్యక్ష గుడారము అన్నారు. ప్రత్యక్ష గుడారము అది దేవుని మందిరం, అది దేవుని ఆలయం. ఆలయం కట్టడానికి ఈ జనులందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే విస్తారంగా తీసుకువచ్చుతున్నారు. చెప్పగా ఎంత గొప్ప మాత్రం. వారు చేసేటటువంటి పనులన్నీ మానుకొని అది పరిశుద్ధ స్థలం యొక్క పనుల కొరకు ఆ ప్రజలు, స్త్రీలు, పురుషులు ఎంత శ్రమ పడ్డానికి మందిరం కట్టడానికి. ఈ పాటలు చదువుతూ ఉంటే ఈరోజు ఇంటి దగ్గర మీరు గుర్తొచ్చారు, మీరు జ్ఞాపకం వచ్చారు. ఎందుకు? పునాదులు వేయబడినప్పటి నుండి నాకు తెలుసు. పునాదులు వేయబడిన తర్వాత అంచెలంచెలుగా కింద ఉన్నటువంటి ఆ ఫంక్షన్ హాల్ కట్టుకొని దాని తర్వాత మళ్ళీ దీని కొరకు మళ్ళీ ఆ పిల్లర్స్ వేసుకొని దీన్ని మళ్ళీ నీటిగా తయారు చేసుకొని మీ పనులు మానుకొని సమాధానం చేసి మీ డబ్బులు ఇచ్చి ఇక ఎక్కడ వసూలు చేసే ఇష్టం లేక వసూలు చేయడానికి మీకు అవసరం లేదని చక్రవర్తి గారు ఎవరు మా అక్కర్లేదండి, మా అక్కర్లేదు, మా డబ్బులు మార్చాలి, మా సంఘటన కష్టార్జితం మార్చాలి, మాకున్న కష్టార్జితం వచ్చాలి. అది త్యాగం, అదే త్యాగం అండి. స్టేజీ ఆ వరంతా ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. మీ యొక్క పని చాలాసార్లు కూడా ప్రసంగం చెప్పడం జరిగింది. నేను ఒకసారి మాత్రం చాలాసార్లు చెప్పాను ఈ పని గురించి. అది ఏమిటంటే మీ కూలి డబ్బులు, మీ శ్రమదానం, మీ కష్టార్జితం దాచుకోకుండా దేవుని మందిరం కొరకు రూపం అనేటటువంటిది చాలా త్యాగం. ధర్మాధిపతుల్లో ఈ త్యాగం లేదు. ధర్మాధిపతుల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ త్యాగం లేదు. 4 సంవత్సరాల పైన అయింది ధర్మాధిపతుడు దేవాలయం మొదలు. వాళ్ళు ఎవరైనా సంఘం వేసుకునేది కొద్దిగా మాత్రం కట్టి అలాగే ఉంటుంది. కానీ ఆ పూర్త కారణం ఏంటంటారు? త్యాగము చేసేటటువంటి వ్యక్తులు తక్కువగా ఉండటం. త్యాగం చేయడానికి సంఘము ముందుకు రాకపోవటం వలన అది ఆయన స్లోగా అది జరుగుతూ ఉంది. అది మాత్రమే కాదు, అనేక ప్రాంతాలు, అనేక ఊళ్ళల్లో మందిరాలు పునాదులు వేసి పునాదుల వరకే ఆగిపోయిన ఊళ్ళు నేను చూశాను. త్యాగం లేదు. మణిపుర ఊళ్ళలో పునాదులు వేసుకున్నారు, గోడలు కట్టారు, అలా ఉండిపోయిన పిల్లలు చాలా ఉంది. మణిపుర ఊళ్ళలో పునాదులు వేసుకున్నారు, పిల్లర్స్ కట్టారు, స్నానం వేశారు, గదులు పూడ్చుకోవటానికి త్యాగం, పురోగిక వేయటానికి, గర్భాలు కట్టడానికి, తలుపులు బిగించడానికి, ఫ్యాన్ వేసుకోవడానికి, లైటింగ్ పెట్టుకోవడానికి, డెకరేషన్ చేయడానికి, పెయింటింగ్ వేయటానికి కొన్ని ఊళ్ళలో త్యాగం లేదు. దేవుని గృహమును
పని జరిగించడానికి, మన ఇంటిని కూడా పరిపూర్ణంగా నిర్మించుకోవడానికి ఏం కావాలి? త్యాగము కావాలి. త్యాగము కావాలి. 2 కొరింథీ చూశారు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఏదైనా బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించేది వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చాలు వారు ఎటువంటి వాళ్ళండి? ఎటువంటి వాళ్ళమ్మా? నిరుపేదలంటే పేదోళ్ళ కంటే ఇంకా పేదోడు అన్నమాట. పేదోళ్ళ కంటే ఇంకా పేదోడు ఎవరు వాళ్ళు? మాసిదోనియా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, భక్తులు. ఒకప్పుడు అది బంగారము గనులు ఉన్నటువంటి దేశం. ఫిలిప్పు చక్రవర్తి, అలెగ్జాండర్ చక్రవర్తి పరిపాలించినటువంటి దేశం అది మాసిదోనియా ప్రాంతం. దానిని ఒక చక్రవర్తి శత్రువు వచ్చి ఆ బంగారం గుహలన్నీ కూడా తవ్వి బంగారం అంతా దోచుకొని ఆ ప్రాంతానికి పేదరికం వచ్చేసింది. ఆ ప్రాంతానికి డబ్బు లేని పరిస్థితి వచ్చేసింది. బంగారంతో ఉండే ఆ ప్రాంతం, బంగారంతో ఉండే వాడి ఇళ్ళు, వాకిళ్ళు, వాడి మెడలు, వాడి యొక్క గృహం అంతా కూడా పేదరికంతో శత్రువు వచ్చి దోపుకుని వెళ్ళిపోయారు. పౌలు కాలం వచ్చింది. పౌలు కాలం వచ్చినప్పటికీ అక్కడ ఏమీ లేదు. సేవ చేయటానికి వెళ్ళాడు కానీ డబ్బు లేదు, బంగారం లేదు. కానీ ఆయన ఏం దొరికినాయి? ఆత్మలు దొరికినాయి. ఏం దొరికిందమ్మా? ఆత్మలు దేవుడు కొరకు సంపాదించే ఆత్మలు. అటువంటి సంఘము యొక్క త్యాగం ఏంటంటే ఆ మాట మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు నిరుపేదలైన రెక్కల మీద బతుకుతో రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క త్యాగం ఏంటంటే దేవునికి ఇవ్వటం. ఈ మొదటి పాఠంలో మోషేకు వారు ఇవ్వటం మొదలుపెట్టారు. మోషేకు ఇవ్వటం కాదు, దేవుని మందిరానికి అతి పరిశుద్ధ స్థలంలో ఆ పని అయిపోయింది. ఆ పని నిర్మించడానికి వారు ఆత్మీయంగా మాత్రమే కాదు, కానీ వచ్చి అక్కడ పని చేస్తున్నట్లుగా మనం ఎంతవరకు చేశారు వారు త్యాగము? ఎంతవరకు చేశారు? సమృద్ధిగా అంతా మిగిలిపోయేంత వరకు కూడా వారు చేస్తారు. వాళ్ళు తన వచనాలు చూడండి. 6వ వచనం కావున మోషే పరిశుద్ధ స్థలంలో ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినా ఈ అర్పణమైన తేవద్దని ఆజ్ఞాపించారు కనుక ఆదిమంతటను ఆ మాట చాటించేది. ఆ ప్రాంతం చేయడానికి వరకు వారు తెచ్చిన సామాగ్రి చాలనేది చాలు. అది సరిపోయే వరకు వారు త్యాగం చేస్తున్నారు. ఆ ప్రజలు దేవుడు అందుకే దేవుడి యొక్క నిత్య పని చెయ్యాలంటే అది మాటలతో జరిగే పని కాదు. అది మాటలతో జరిగే పని కాదండి. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందా. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 10వ దేవునికి మనం త్యాగం చేస్తే మన కలిగే లాభం ఏంటో అక్కడ చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతం చాలా మంది అనుకుంటారు ఏంటి దేవుడికి యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసిన చాలా మిగులుచున్నది. చాలు ఏం జరుగుతుందండి? మన ఆహారమా ఏం జరుగుతుందండి? అక్కడ ఒక మెలికి ఒక మిశ్రై ఒక మర్మం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళ ఆహారము ఎంత తిన్నా కూడా
ఎప్పుడు జరిగింది ఆ పని? యెహోవా మందిరములోనికి కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుండి వారు సమృద్ధిగా భోజనం చేసినను ఇంకా వారికి చాలా మిగులుచున్నది. దేవుడికి ఇవ్వటంలో మన గొప్పతనం ఏంటంటే ఆ త్యాగం చేత కలిగే లాభం ఏంటంటే మన మిగులుడే కానీ తగులు ఉండదు. తగులు ఉండదండి, మిగులుడే. చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, మాకు అది లేదండి, ఇది లేదండి, ఇది లేదు అని లేదండి. వాళ్ళు నాకు తెలిసిన ఒక ఆమెకి పనికి వెళ్తా ఉంటాం. అమ్మా పనికి వెళ్తా ఉంటాం, నా విషయమా పనికి వెళ్తా ఉంటాం. కొడుకు కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఉంటాం, భర్త కూడా డబ్బులు తీసుకొచ్చి ఇస్తా ఉంటాం. ఎప్పుడైనా అమ్మాయి ఎక్కడుండావు అని అడిగామనుకోండి, ఈ అమ్మందా నీకు అన్నమేమనరా, ఈ ఆమండి ఏమన్నా ఏమీ లేవు చెప్తుంది. కొడుకు చేస్తున్నాడు, భర్త చేస్తున్నాడు, ఇంట్లో ఏమని ఏమీ లేవు. ఇప్పుడు అదేం చేస్తే తినవల్ల హ్యాపీగా అన్ని అట్లాగే అది అలాగే ఉందండి. అలాగే అలాగే ఎలగదు కానీ కొనుక్కుంటున్నారు. ఏమీ లేకపోయినా వారి ముఖాలలో ఎంతో ఆనందం, వారి ముఖాలలో ఎంతో సంతోషమైంది, ఆ కుటుంబాలలో ఎంతో సమృద్ధి. అది మనసుతో నాకు కొనుక్కుంటున్నాం. కనుక దేవుని యొక్క ఇల్లు, మన ఇల్లు సమృద్ధికరంగా ఉండాలి అంటే మనం త్యాగాలు చేయాలి. ఆ త్యాగము డబ్బు ద్వారా కావచ్చు, అది మనకున్నటువంటి తలాంతుల ద్వారా కావచ్చు, లేక దేవుడు మనకి ఇచ్చినటువంటి వరాల ద్వారా కావచ్చు, మన కార్యకృష్ణం ద్వారా కావచ్చు, మన తెలివితేటలో ఏదైనా కూడా మానవ జీవితంలో త్యాగం చాలా చాలా అవసరం. మంచి సమరయుడు వాడు మంచోడు ఎందుకయ్యాడు? ఏమా ఎందుకు పేరు సమరయుడే, వాడు కొలవే సమరయుడు, విశ్వ జనాంగం. వాడు ఎందుకు మంచోడయ్యాడు? వాడి పని మానేసి, వాడు వెళ్ళే పని మానేసి, వాడు వాహనం నుండి కిందకి దిగి ఆ మూడుకుని విని, ఆ ఏడుకుని విని, ఆ పొగ చౌకన ఉన్నట్టు వ్యక్తిని చూసి, వాడి బాధ చూసి, వాడి గాయాలు చూసి, ఆ రక్తాన్ని చూసి చలించిపోయాడు. చలించిపోయి పర్వాలేవయా, దేవుడు చూస్తాడవయా, బాగు చేస్తాడవయా అని అన్నాడు. మనం అంతా అమ్మ దేవుడు ఉన్నాడు బాగా చేస్తా, ఏమమ్మా చేయడామనుకోండి, అంటే ఇబ్బందులు అనుకోండి, పర్వాలేదమ్మా దేవుడు ఉన్నాడేగమ్మా, ఐగలిసి ప్రార్థన చేసి చెప్తాడేగమ్మా, ఐగరికి సొంతా ఈగరికి సొంత ఒకసారి మనకి అవి వచ్చి చూసి ఐగరికి ప్రార్థన చెప్తాడమ్మా అంటారు. ఏమి సహాయం చేయాలి. ఈ సమరయుడు గాయములను కట్టి, గాయం కట్టడం అంటే ఎంత త్యాగం అండి, ఎంత త్యాగం అండి. మన ఇంటి పక్కలు ఎవరిచ్చారు కొంచెం దెబ్బతిని దాన్ని వేగలవాలి, అది శివం కారణం అంటే మన వెళ్ళి కడుగుతాము, కడగలుగుతావుగా, కడుగొచ్చిన తర్వాత అన్నం తింటామా? అంత అసహ్యంగా ఉండే పరిస్థితి. వాడు అసహ్యపడలేదు, వాడు విరుకుపడలేదు, వాడు ఒళ్ళు తీవ్ర స్థితికి రాలేదు. వాడు నాయాడు కట్టాడు, వాడిని కడుపు చూశాడు, అన్నం పెట్టించాడు, డబ్బులు ఇచ్చాడు, ముందుకు వెళ్ళాడు. అక్కడే ఉన్నాడు హోటల్. తిరిగి వెళ్ళేటప్పుడు మరి నేను డబ్బులు ఇస్తానయ్యా, అప్పటి వరకు పరామర్శం. ఆ త్యాగము చెయ్యాలని దేవుడు ఈ రోజు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ త్యాగం వలననే మన ఇల్లు, మన వాటిల్లు చక్కగా నిర్మించుకున్నామని. త్యాగం మన పురాతన వాళ్ళు, మన దద్దోళ్ళు ఇల్లు వాటి తెలియదు. అమ్మో ఇల్లు కట్టాలంటే మామూలుగా అవుతాయా, ఆ ఇల్లు కట్టాలంటే మనకు డబ్బులే అనేవాళ్ళు పురాతన వాళ్ళు, మన దద్దోళ్ళు. ఇప్పుడు ఎక్కలేదు. అదంటే ఎంతో ఈజీగా నిర్మించుకుంటున్నారు చాలామంది. ఇంకా కొన్ని ఇల్లు కట్టుకుంటారు, తర్వాత కట్టుకుంటారు.
దేనికైనా మానవ జీవితంలో దేవునికి ఇచ్చే త్యాగం ఉంటే అన్ని దేవుడు మనకు ఏర్పాటు చేస్తారు. ఇంకొక మాట దేవుడి గృహంలో నిర్మించుకోవడానికి, అది చూసుకోవడానికి ఒక కావాల్సినటువంటి ఆ క్వాలిఫికేషన్, గుణం ఏంటంటే సమర్పణ కావాలి. మొట్టమొదటి ఏంటంటే త్యాగం కావాలి. రెండవది ఏం కావాలంటే సమర్పించుకుంటాం కావాలి. పిలిపి పత్రిక చూద్దాం. పిలిపి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చేయమా. పిలిపి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవరా. పౌరులకి ఇలా శ్రమ, అలా మన ఊరు దేవుడి సేవ ఆగిపోయింది, మన ఊరిలో కలతలు వచ్చినాయి, గొడవలు వచ్చినాయి, తగువులు వచ్చినాయి అని వారు ఏడుస్తూ చెప్పారు పౌరులు. అప్పుడు పౌరులు సరసాలలో ఉండి ఈ పత్రికలు రాశారు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సే పత్రిక, ఫిలోమోను పత్రిక, ఈ పత్రికలు రాసి ఆ పెద్దలకు ఇచ్చి ఆ సంఘంలో చదవండి అని చెప్పి పంపించారు. ఆ సమర్పణలో ఉన్న మాటలు ఏమిటాయంటే, సమర్పించుకునేటువంటి స్థితి ఏమిటాయంటే, పౌలు అంటున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉన్న ఎదుగుదను, ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, ఆకలిటకును, సముద్రటకును, వేలులో ఉండుటకును నేర్చుకున్నాను. బాధపడ్డాడు. అది సమర్పణ. ఎన్నో దెబ్బలుతున్నాడు పౌలు. కొరింథీ పట్టణానికి వెళితే కొట్టి తిట్టి కట్టేసి ఊరి బయట పారేసి, ఇంకొక ఊరు వెళితే మా ఊరేళ్ళు రావద్దన్నాడు పౌలు భక్తుని. అయినా కూడా ఆయన దేవుడికి సమర్పించుకునేటువంటి గొప్ప త్యాగశీలి పౌలు భక్తుడు. అందుకే నేను ఆకలి ఉన్నా నాకు తెలుసు, పనగడుచుతూ ఉన్నా నాకు తెలుసు, కడుపు నిండిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలుసు, కష్టాలు ఎందుకు ఇబ్బందులు నాకు తెలుసు. అది ఎవరు కలిగిందండి? సమర్పణ. ఈ రోజుల్లో కొంతమంది సేవకులు తెలుసు, విమర్శించడం కాదు. బిషప్ గారు ఎవరన్నా మార్చారని బట్టి ప్రార్థన అక్కడ సంగతి తెలుసుకోవాలి. అక్కడ సంతానం వస్తారా, తీసుకుంటారా, మొత్తం ఇచ్చాక ఇంక ఎక్కడైనా నన్ను మార్చిన స్థలం కంటే ఇంకో స్థలానికి కంటే ఆ స్థలం ఇంకా బాగోకపోతే బిషమంతటి చేరి ఎంతో కొంత కాస్త సంపాదించి సంపాదించి. ఇది ఎవరు చేసే పని నిజమా? సమర్పణ అనేది దేవుడి చేత వాడనటువంటి వారు చేసే పని. ఈశ్వరుడు ఏమన్నాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ శిశువాలను బట్టి ఆయన చెప్పి శిశువులు పంపించారు ఆయన. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే మీరు ప్రార్థన చేసుకునేవారు. ఈనాడు మాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఊరు మంచిదా చెడ్డదా, ఆ ఊరు మంచోళ్ళ చెడ్డోళ్ళ తెలుసుకుంటున్నారు, సమర్పించుకుంటున్నారు అనుకుంటున్నాను. ఆయన సమర్పణ అయినా కూడా కొంచెం అలాగే తయారైపోయారు. అక్కడ బాగుందా ఒక ఎంఆర్ఓ కానీ, ఎంఈఓ కానీ, కలెక్టర్లు కానీ, వేరే ఉద్యోగస్తులు కానీ మనం మాట్లాడితే ఆలోచన చేస్తే అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారండి, బాగుంటే వస్తున్నారు, లేకపోతే ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకుని నేను సేవకులు అంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే కాదు. ఏంటంటే సమర్పణ అంటే అర్థం ఏంటి? తమ్మును తాముగా దేవునికి సమర్పించుకో, ఆ పనికి అంకితమైపోవడం. మా టైంలో మమ్మల్ని ఎక్కడికి మాత్రమే వెళ్ళిపోయేవాడు. నేను అడవుల్లో పనిచేశాను, దారుల్లో స్థలాల్లో పనిచేశాను. బండారులో పూజ చేశారు. నాకు గన్నవరం దిగి బండారులు తేలపటోళ్ళు దిగి 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆ బండారు. దానికి అసలే దారి లేదయ్యా అనుకుంటే
దానికి 13, 12, 14 ఊళ్ళు అవతాల ఇంకా దాడి ఊళ్ళు ఉండకూడదు. అప్పుడు నాకున్న వాహనం ఏం చేయాలంటే ఎవరుకున్నారు అప్పుడు నాకున్న వాహనం ఒక దుఃఖ సైకిల్, ఒక పాత సైకిల్ మా నాన్న ఇచ్చాడు. నాకు పాత సైకిల్ మా నాన్న ఇచ్చాడు. అలా దేవుడు సాగు చేసుకెళ్ళి మరి డబ్బులు కొత్త సైకిల్కి లేవు, ఇదిగో నాకు కష్టాలు ఆ సైకిల్ తీసుకొని ఆ ఊళ్ళకి తిరుగుతూ ఉండేవాడు. ఏంటన్నా దుఃఖ సైకిల్ తీసుకొచ్చారు అయ్యారు. అయ్యా దేవుడు ఇచ్చిన వాహనం ఎవరు ఇచ్చారండి? దేవుడు ఇదే ఇచ్చాడు. మరి నన్ను ఏం చేయమంటారు? దేవుడు ఇదే ఇచ్చాడు. అప్పుడు అక్కడ వచ్చే చందా ఏం తెలుసండి? చందాలు ఏం తెలుసా? బ్యాగులు, అన్నాలు, పావనాలు. అప్పుడు ఆడేటప్పుడు మా సర్వీస్లో 45,000 కింద వచ్చా. ఇప్పుడు ఆయన లేవు. కందులు, జొన్నలు వచ్చాయి, సందా. బియ్యం లేవు. ఏంటయ్యా బియ్యం సందా ఏంటంటే ఆ కందులు ఉండేదానండి, ఆ జొన్నలు ఉండేదానండి, ఆ కంచులో ఉండేదానండి. అదే సమర్పించుకునేటువంటి వ్యక్తి వంకలు చెప్పండి. అయ్యో నాకు ఎంత అవుతుంది, అంత అవుతుంది, నా చేతం లేదు, నా పెట్రోల్ డబ్బులు లేవు. సమర్పణ లేని వారు మాట్లాడే మాటలు, సమర్పించుకున్న వారు మాట్లాడితే నీ ఎంత ఇస్తే అది చాలు, నీ ఎంత ఇస్తే అది చాలు. ఒక శని క్రిస్మస్ జరుగుతుంది. శని క్రిస్మస్ జరుగుతున్న ఊరి దానికి ఒక అయ్యగారిని గెస్ట్గా పిలిచారు. ఇంకా 45 అయ్యగారిని పిలిచారు. నేను ఉన్న వాళ్ళు ఆ స్థానిక అయ్యగారు మమ్మల్ని స్టేజ్ మీద పిలిచారు. స్టేజ్ మీద సరే అందరం కూడా గ్రీటింగ్స్ అందించారు, శుభాకాంక్షలు అందించారు. అందులో ఒక అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇప్పటికీ బాధపడతా అయ్యగారు చెప్పిన మాట, నన్ను ఎవరైనా పిలిస్తే ముందు నాకే అవకాశం ఇస్తారు, నా తర్వాత మిగిలిన అయ్యారో మాట్లాడమంటారు. సమర్పణించి మాట్లాడు. ఇంకొక మాట మాట్లాడు, నాకు ఇచ్చే కవర్లో స్పెషల్ ఆఫరింగ్ అన్నాడు, ప్రత్యేకమైన కానుక. ఆ కానుక మినిమం కవరట. అది సమర్పణ. ఏమి సేవకుడు ఏది పెడితే అది తినాలి, ఏది ఇస్తే అది తీసుకోవాలి, ఏది కలిగితే అది స్వీకరించాలి తప్ప దాన్ని విమర్శించగలిగితే అది సమర్పణ కాదు. కనుక ఇక్కడ పౌరుడున్నాడు, ఆకలి ఉండడంలో నాకు తెలుసు, తృప్తిగా భోజనం నాకు తెలుసు, దేనావస్థలో ఉండడం నాకు తెలుసు, సంతోషంగా ఉండడం నాకు తెలుసు. అది నాకు అనుభవమే. ఎవరు మాట్లాడే మాటలు అవి సమర్పణ కలిగిన వాళ్ళు మాట్లాడే మాట. వివాహం అయిన తర్వాత ఆ పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కానీ ఆ మనస్తత్వానికి ఆ సంసారానికి ఏం చేయాలంటే సమర్పించుకోవడం. సమర్పణ. ఒక ఉద్యోగానికి సమర్పించుకోవాలి. ఒక వ్యవసాయకుడు ఆ వ్యవసాయానికి సమర్పించుకోవాలి. ఒక దేశానికి అధిపతి ఆ దేశానికి సేవ చేసి సమర్పించుకోవాలి. అది ఏమి అన్నదా తన జీవితంలో ఏమి కూడా చెయ్యలేడలేదు. ఈ సమయంలో మన చాలామంది ఉన్నాం. ఇంకొక మాట చూద్దాము. రోమాపత్రికలో 12వ అధ్యాయము మొదటి వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. కాబట్టి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలమ్మా. సజీవ యాగముగా నీ జీవితం ఉండగానే చచ్చిపోయిన తర్వాత సమర్పించుకోలేము. చచ్చిపోయిన తర్వాత త్యాగం చేయలేము మనం. కానీ బ్రతికి ఉండగానే ఈ జీవుడు మనలో ఉండగానే సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించుకోమంటారు. 13వ అధ్యాయం 14 రోమాపత్రికలో 13-14. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. సమర్పణ అంటే అర్థం ఏంటంటే
క్రీస్తుని ధరించుకోవడం. అమ్మా ఏంటంటే సమర్పణ అంటే క్రీస్తుని ధరించుకోవడం, క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. అది లేకపోతే శరీర జీవితంలో ఉంటాము, లోక రాజ్యానికి మనము చేయాలి. కనుక దేవుని ఇల్లు కానీ మన ఇల్లు కానీ అది ప్రజలందరినీ కూడా చక్కగా చూసుకోవాలని కావాల్సినటువంటి మొట్టమొదటి ఏంటంటే ఒకటి త్యాగము, రెండవది సమర్పణ, మూడవది ఆఖరి ఏంటంటే నమ్మకం. నమ్మకం నమ్మకం కావాలి. మనం చూసారు, చదువుకున్నాం ఒక సువార్త 19వ అధ్యాయం 16వ చదవండి సార్. 16వ చదవండి సార్. ఇదిగో మైక్ తీసుకోమా, మైక్ తీసుకోండి, మైక్ తీసుకుని ఎక్కడ నుంచి చదువుతున్నారు? అక్కడ దూరం ఉన్నావా? మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. 16 వచ్చింది. మొదటి వాడాయన 16, 19. మొదటి వాడాయన ఎదుటకు వచ్చి, అయ్యా ఈ మీనా వలన 10 మీనాలు లభించినవి చెప్పగా అతడు బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెము నమ్మకంగా ఉన్నావు. ఎంత గొప్ప మాటతో నమ్మకంగా చెప్పిన పని చేయి, ఇచ్చిన పని నెరవేర్చడం, చేసిన పనికి యజమాని మెచ్చుకునేటట్టుగా మనం ప్రవర్తించడం, అదే నమ్మకం. ఆ నమ్మకం మనకు కావాలి. ఆ యజమాని ఇచ్చాడు, ఈ దాసుడు తీసుకున్నాడు, 10 మీనాలు సంపాదించాడు, యజమానికి ఇచ్చాడు, మంచి దాసుగా అనిపించుకున్నాడు. ఈ కొంచెములు నీవు నమ్మకంగా ఉన్నావన్నాడు. ఇంకొకరు పలికించాడు, ఇంకోటి ఉన్నాడు, ఇంకోటి తర్వాత వచనాలు 17వ వచనంలో అంతటా రెండవ వాడు అయ్యా ఈ మీనా వలన 5 మీనాలను లభించననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పెను. అంతటా మరియొకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొనివాడును, ఎత్తని దానిని కోయవాడనైనా కఠినోడు కనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచిందని చెప్పాను. చూడండి ఎంత అన్యాయం. చూడండి ఎక్కడికి వచ్చాడమ్మా? రుమాలు ఎట్టి దాచించుకున్నాడు. ఇంకొక అధ్యాయంలో మనం చూస్తాం, సువార్తలో ఒకటి ఏం చేశాడు, భూములు పాతిపెట్టాడని చూస్తాం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం, లోకాభక్తులు మరి ఎందుకు మార్చారు, రుమాలు కట్టుకున్నారు. ఇంకొక సువార్తలో చూస్తాము, ఆ భూమిని తగిలి అందులో పాతిపెట్టాడు. ఏదేమైనా వారు ఉపయోగించలేకపోయారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళు శిక్ష అనుభవించారు. మొదటి వాడు మంచివాడుగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాము. రెండవ వాడు మంచివాడుగా బిడ్డ పొందాడు, నమ్మకంగా ఉన్నామన్నాడు. మూడవ వాడు ఆ గొప్పతనాన్ని వాడు. కనుక మానవ జీవితంలో క్రైస్తవులుగా మనకు అభివృద్ధి నమ్మకం అనే మాట జ్ఞాపకం. ఏప్రిల్ పత్రిక తోడని గురించి చేసుకున్నాం. ఏప్రిల్ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూస్తారు. ఏప్రిల్ పత్రిక 3వ అధ్యాయం ముందు చెప్పబో సంగతులకు 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా ఏప్రిల్ 3 అని అదేనండి నేను చదివింది. మోషే కాదు అదేనా, నేను పొరపాటునా నన్ను కూడా చూడడం సార్. ఏప్రిల్ పత్రిక 3వ అధ్యాయం ఏప్రిల్ పత్రిక విని చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడైంది దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే 5వ వచనంలో ఉంటుందమ్మా. 5వ వచనం ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచారకుడైంది దేవుని ఇల్లంతటిలో మాట వాసన చదవమన్నా. మోషే ఇల్లంతటి
వృత్తిలో నమ్మకముగా ఉండెను. చాలు చదువు మనం చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. గలతీ 3. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 2 కొరింథీ 1:18 చూడండి. ఎందుకు నమ్మకం కావాలో అక్కడ ఉండే 2 కొరింథీ 1:18. దేవుడు నమ్మదగిన వాడు గనుక, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం. చాలు ఎందుకు నమ్మాలంటే దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాము నమ్మాడు, మోషే నిరంతరం నమ్మకంగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్తున్నాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుని చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 4. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడుచున్నది. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై యుండుట అవశ్యము. మీ చేతనైనను అవునండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై యుండుట అవశ్యము. చక్కటి మాట పౌలు పంతులు పఠిస్తారు. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై యుండుట అవశ్యకం, అవసరమని. కనుక ఈరోజు దేవుని గృహం కానివ్వండి, మన గృహం కానివ్వండి, ఆ పని చూసేటప్పుడు నిర్మించుకునేటప్పుడు ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి మాట ఏం కావాలండి? త్యాగముతో మనం చేయాలి. 2వది సమర్పణ చేయాలి. 3వది నమ్మకంతో మనం చేయాలి. ఇలా చేయగలిగితే మన జీవితంలో జయం, మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, మన జీవితంలో గొప్ప ధన్యత, అలా ధన్యత పొందటానికి దేవుడు ఇవన్నీ మనం కలుగు చేయడానికి ఆ దేవుడు జీవన ఆశీర్వాదాలు మనకు మన సంఘానికి సంతులందరూ కూడా అనుగ్రహించి నడిపించి కాపాడును కాక. ఈ వాక్యం దేవుడు దీవించును కాక. ప్రార్థన చేసుకుంటాం. మాత్రమే గృహ నిర్వాహకులు ఎలా ఉన్నారు? గృహమును నిర్మించుటలో అది మానవ గృహం కావచ్చు, ఆత్మీయ గృహం కావచ్చు, ప్రార్థనా మందిరం కావచ్చు. నాకు ఏ సుగుణాలు, ఏ లక్షణాలు కావాలో ఈరోజు కొన్నిటిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. త్యాగంతో కూడినటువంటి సేవ, సమర్పణతో కూడినటువంటి సేవ, నమ్మకంతో కూడినటువంటి సేవ చేయటానికి ఎందరో భక్తులు, విశ్వాసుల జీవితాలను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకొని నేను మాటలు విన్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించి సహాయం చేయాలి. మరి ఆదివారం కలిసి సంతోషించి ఈ వాక్య సేవలో సాగుతూ సహాయం చేస్తాను. కనుక మహిమా ప్రభుత్వమని ముద్ర కార్యక్రమం దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. మనందరం లేచి నిలుచుకోండి. 447 పాడుతుండగా మన కానుకలు